యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. మరొక ప్రార్థన. ప్రభువా నీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. దయచేసి బట్టి వందనాలయ్యా. అయ్యా రాహేములను బట్టి వందనాలయ్యా. రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆయన వారి జీవితాలను ప్రభువా ఆరోగ్యమివయ్యా. ఆమేన్. ఆ షుగర్ నుంచి విడుదల ఉండుగాక అని ప్రార్థన. ఆమేన్. విడుదల ఇస్తున్నావు అయ్యా. ఆ షుగర్ నుంచి విడుదల నాయనా. విడుదల అయ్యా. ఆ షుగర్ నుంచి విడుదల నాయనా. తన భర్త పనిలోను ఆశీర్వాదకరంగా ఉంచండి అయ్యా. అవునయ్యా. అవునయ్యా. డాడీ వందనాలు. వందనాలయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. తన వివాహమై 10 సంవత్సరాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనామములో తన గర్భము తెరవబడును గాక. తన గర్భము తెరవబడును గాక. గర్భము తెరవబడును గాక. తండ్రి కృప చూపు నాయన. ఓ బిడ్డ గర్భం తెరువు నాయన. దర్శించు ప్రభువా. తండ్రి మీ మనుషులు అడగటం లేదయ్యా. భూమి ఆకాశమును సుధించిన దేవుడు అడుగుతూ ఉన్నామయ్యా. సమస్తములకు అధిపతిమైన దేవుడు అయ్యా. బిడ్డని చేతుల్లో పెడుతూ ఉన్నామయ్యా. యేసు నామములో ఈ రాత్రే బిడ్డ జీవితంలో కార్యం మొదలవును గాక. కార్యం మొదలవును గాక. అద్భుతాలు మొదలవును గాక. యేసు రక్తం బిడ్డను ప్రోక్షిస్తూ ఉన్నామయ్యా. అమూలమైన రక్తం చేత ఇప్పుడే గర్భఫలం తాకబడును గాక. కుటుంబాన్ని దర్శించున్నాయి. అప్పుల బాధల నుంచి విడుదలని, అనారోగ్యాలు తొలగించి అనారోగ్యం నుంచి విడుదల కలగచేయండి. యేసు నామములో అనారోగ్యం నుంచి విడుదల పొందును గాక. యేసు నామములో అనారోగ్యం నుంచి విడుదల పొందును గాక. అప్పుల బాధల నుంచి విడుదల పొందును గాక. గర్భఫలం యేసు నామములో తెరవబడును గాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన స్తోత్రం చెల్లిస్తాం. చెప్పండి చెప్పండి. చేతులెత్తి చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గర్భఫలం తెరవబోతులే స్తోత్రం బాధలో విడుదల కలగజేస్తున్నాయి. స్తోత్రం స్తోత్రం. అనారోగ్యం నుంచి విడుదల కలగజేస్తున్న స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా మా మధ్యలో ఉన్నటువంటి తండ్రి ఇస్రాయేలమ్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇస్రాయేలమ్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. డాడీ కనికరించువా. డాడీ కనికరించువా అయ్యా. ఇదిగో ప్రభా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వలన తన గుడ్డలలో బాధ కలుగుతున్నది తండ్రి. అయ్యా తన మీద ఉన్నటువంటి సమస్య ప్రోక్షిస్తూ ఉన్నామయ్యా. సిలువ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నామయ్యా. తన అనారోగ్య విషయం తన అనారోగ్యాన్ని ఇప్పుడే తొలగించు అయ్యా. బాగు చేయి నాయన. కుమార్తెను దర్శించు నాయన. అనారోగ్యం తొలగిపోవును గాక. ఆ యొక్క గుడ్డలో బాధ తొలగిపోవును గాక. గ్యాస్ట్రిక్ సమస్య చేస్తున్నాము. విడుదల విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. కనికరించయ్యా. బిడ్డ మీద ఉండును గాక. ఆమేన్. అయ్యా సంఘంలో మేమందరం కూడి ప్రార్థన చేశాం. అవునయ్యా. ఆ బిడ్డ నీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నా. నీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో గ్యాస్ట్రిక్ బలహీనత నుండి సంపూర్ణమైన విడుదల పొందును గాక. ఆమేన్. కుటుంబంలో నూతన కార్యాలు ప్రారంభించబడును గాక. ఆమేన్. గొప్ప కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు. ఓ గొప్ప కార్యాలు మొదలు పెట్టినందుకు స్తోత్రాలు. ఓ ఇప్పుడు ఆ బిడ్డను దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. కార్యాలు చేయబోతున్నా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్వస్థతలు ఇస్తున్న స్తోత్రం చెల్లిద్దాం. మధ్యలో ఉన్నటువంటి మా సహోదరి నాయన
అయ్యా గురువమ్మను బట్టి వందనాలు. బిడ్డను జ్ఞాపకం చేసి తన భర్త తండ్రి పెళ్ళైంది మొదలుకొని ప్రభు అనారోగ్యంతోనే ఉన్నాడు కదయ్యా. అయ్యా చీను బట్టి వందనాలయ్యా. అయ్యా వారికి ఇచ్చిన ముగ్గురు ఆడపిల్లలు నాయన తండ్రి, ప్రియాంక విషయమై తండ్రి, పవిత్ర విషయమై తండ్రి, మానస విషయమై ప్రార్థన చేస్తున్నాను. తన వివాహమైందనే కానీ నాయన ఎన్నో శ్రమలనయ్యా, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు నాయన తొలగించండి, తొలగించండి. భర్త జీవితాంతం కూడా అనారోగ్యమే కదయ్యా. బిడ్డలను బాగు చేయండి. తన కుడి చెయ్యి తండ్రి, ఎడమ హస్తము నాయన, తన ఎడమ చెయ్యి తండ్రి చల్లనీటిలో పెట్టి పెట్టి అనారోగ్యం వచ్చిందంట. తన చేతి స్పర్శ కోల్పోయాను సహోదరుడు అంటున్నాడు తండ్రి. యేసు నామమున ఆ చేతి స్పర్శ తిరిగి వచ్చును గాక అని ప్రార్థన. తన బిడ్డల మంచి ఉన్నతమైన భవిష్యత్తు నిలబెట్టును గాక. అయ్యా ప్రియాంక కూడా ప్రభా యవన ప్రాయం బిడ్డ నాయన ఒక ఉద్యోగం ఇచ్చి వివాహాన్ని సిద్ధపరచండి అయ్యా. అచ్చీలో ఉన్న బలహీన స్థితి ఎంతో మాకు తెలియదయ్యా. వివాహమైంది మొదలుకొని ఇప్పుడు వరకు నాయన ఎప్పుడో తండ్రి ఎత్తైన ప్రాంతాల్లో పడిపోతుంది ఆయన. ఎంతగానో బాధపడుతున్న బిడ్డ నాయన, తన కుటుంబం కుమిలిపోతుందయ్యా. కుటుంబాన్ని తండ్రి అప్పుల బాధల్లో నుంచి, అనారోగ్య సమస్యల్లో నామములో ప్రభువా విడుదల కలుగునుగా. ఆమేన్. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్యకి అందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప కార్యాలు చేయబోతున్న యేసయ్యకి అందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో దేవా సహోదరుడు పెద్ద పౌలు సుమలతను బట్టి తండ్రి తండ్రి వారికి ఇచ్చినటువంటి 20 బిడ్డలు బట్టి ప్రార్థన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. పెద్ద పౌల్లో ఉన్నటువంటి తండ్రి ఆ యొక్క తండ్రి మధ్యము 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 వలన ఆ కుటుంబాలు తండ్రి చిన్న భిన్నమైపోతున్నాయి. యేసు నామములో ఆ మధ్యము నుంచి విడుదలైపోవును గాక. యేసు నామములో విడుదలైపోవును గాక. యేసు నామములో ఆ మధ్యము ఇక మీదట ఆగిపోవును గాక. ప్రభువా తన భార్యను జ్ఞాపకం చేసుకోండి. సుమలతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డకు మారు మనసు ఇవ్వండియ్యా, పక్షపాపం ఇవ్వండియ్యా, నీ కృపలో భద్రపక్షమని అడుగుచున్నానయ్యా. ఆరోగ్య సమస్యలు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు తండ్రి, అనారోగ్య సమస్యలను ఆయన యేసు నామములో విడుదలైపోవును గాక. ప్రభువా విడుదల మేరీ విషయమై ప్రార్థన చేస్తున్నానయ్యా, సహాయం చేయండి. అయ్యా నా భర్త నాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు అంటున్నా. సహోదరుని జ్ఞాపకం చేసుకోయ్యా, సహోదరుని జ్ఞాపకం చేసుకోయ్యా. తన యొక్క భర్తతో మీరు మాట్లాడండి అయ్యా. ఆ కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కుమార్తెని జ్ఞాపకం చేసుకో అయ్యా, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే తండ్రి కుటుంబంలో ఉన్న సమస్యలు విడుదలైపోవును గాక. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదు గాక. వారు మనసులో ఇరువురు ఏకమవుదురు గాక. తన భర్తను ఇప్పుడే తాకండి, తన భర్తను ఇప్పుడే తాకండి. వారు మనసు ఇచ్చి వారి మీద ప్రేమ పుట్టించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అయ్యా వెంకటేశ్వరుని బట్టి వందనాలు, మరియమ్మను బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు మీరు దర్శించండి, వారికి ఇచ్చిన 3 బిడ్డలని తండ్రి 3 బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. ఓ తండ్రి 3 బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 4 బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపలో భద్రపరచండి. వారికి మంచి ఆరోగ్యం అయ్యా, శక్తిని బలమును వారి గృహము చుట్టూ నీ కంచె అయ్యా. అనారోగ్య సమస్యలు విడుదలైపోవాలి. మరియమ్మలో ఉన్న అనారోగ్యం ఇప్పుడే యేసు నామములో విడుదలైపోవును గాక. యేసు నామములో విడుదలైపోవును. ఆ గుండె సమస్య, ఆ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య యేసు నామములో విడుదలైపోవును గాక.
చేస్తున్నానయ్యా. నీ కార్యాలు జరిగించు నాయనా. ఓ ప్రభా నీ కార్యాలు జరిగించు నాయనా. ఆ కుటుంబాన్ని కట్టండి ప్రభా. అవునయ్యా. పరిస్థితులు మార్చండి నాయన. అవునయ్యా. పరిస్థితులను చక్కబెట్టండి నాయన. Yes, అయ్యా. ఆరోగ్యం ఆశీర్వాదాన్ని కలగ చేయనాయన. Yes. మేలులు కలగ చేయనాయన. ఉన్నతమైన కార్యాల కుటుంబంలో తలపెట్టండి. ఆమేన్. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చేతులెత్తి ప్రార్థన ఆలకించిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నాగేష్ మామను బట్టి అయ్యా పద్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చేద్దాం ప్రార్థన చేద్దాం. డాడీ, అయ్యా నీకు వందనాలయ్యా. చిన్న వయసులో తండ్రి అయ్యా అయ్యా 13 సంవత్సరాల వయసు నుంచి పనిచేస్తున్నాడయ్యా. పేరు నాగేశ్వరుని బట్టి వందనాలు. నాగేశ్వరుని జ్ఞాపకం చేసుకుని అయ్యా పద్మక్కను బట్టి వందనాలు. నేను జ్ఞాపకం పెరిగింది మొదలుకొని నాయన నీ బిడ్డ హైదరాబాద్ లో ఉన్నాడు. ఇచ్చిన 3 మగ పిల్లలను బట్టి వందనాలయ్యా. అయ్యా అయ్యా బిడ్డల తండ్రి వారి తండ్రి కట్టండి అయ్యా. ఆ బిడ్డలు దీవించండి అయ్యా. బిడ్డల భవిష్యత్తు అయ్యా ఇంకా అప్పులు బాధలేదా ఆయన? ఓ తండ్రి విడుదల ఉద్యోగం లేదయ్యా. విడుదల కలిగించయ్యా. పిల్లలకు ఉద్యోగం లేదు నాయన చేయండి. ఇంకొను తండ్రి తల్లిదండ్రులు మార్చి నిన్ను బిడ్డలుగా ఉన్నారేమో ప్రభు. సోమరి పొందులుగా ఉన్నారేమో నాయన. ఇప్పుడే మీరు దర్శించండి అయ్యా. కుటుంబంలో అప్పులు విడుదల చేయండి. ఆర్థిక సమస్యలు విడుదలైపోవును గాక. ప్రభు అని బిడ్డలు దీవించండి. నాయన. వారి కుటుంబాలు అయ్యా. రఘును బట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు అయ్యా. నిర్లక్ష్య జీవితంలో ఉన్నాడయ్యా. అయ్యా మీరు తట్టండి అయ్యా. బిడ్డకు ఆరోగ్యమును శక్తిని బలమును జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుచున్నానయ్యా. తల్లి తండ్రి మార్చిన బిడ్డలుగా మార్చండి. ఆ కుటుంబం మీదట దీవెనకరంగా ఉండును గాక. ఇక మీదట ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆ కుటుంబంలో ధన సమృద్ధి దిగి వచ్చును గాక. కృప చూపండి నాయన. అయ్యా కుటుంబాన్ని ఆయన కుటుంబ పరిస్థితులన్నీ చక్కబెట్టి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన అందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ కుటుంబంలో ప్రభు గొప్ప మేలులు జరిగించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా మనో యేసత్తును బట్టి వందనాలు. తన భర్త అక్షయ్ను బట్టి వందనాలు. తన కుమారులను బట్టి వందనాలు. ప్రభు కుమార్ అయ్యా జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో తండ్రి. డాడీ నీ కుమార్తెలో ఉన్నటువంటి షుగర్ వ్యాధి యేసు నామములో విడుదలైపోవును గాక. యేసు నామములో మంచి ఆరోగ్యం ఉండును గాక. యేసు నామములో ఆరోగ్యం దిగి వచ్చును గాక. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కుటుంబంలో ఆర్థిక సమస్యలు నాయన, అప్పులు బాధలు నాయన, అనారోగ్య సమస్యలు యేసు నామములో విడుదలైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఆ కుమారుని దర్శించండి. తనకిచ్చిన భార్యను బట్టి తన బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇక మీదట తన కుటుంబం చుట్టూ నీ కలిసి ఉండాలయ్యా. నీ కాపుదల ఉండాలయ్యా. నీ కృప మాత్రమే ఆ కుటుంబాన్ని ఆవరించి ఉండాలి. నీ కుమార్తెలో ఉన్న కాళ్ళు నొప్పులు నాయన, కీళ్ళు నొప్పులు దైవ సేవకుడా అనారోగ్యంతో ఉన్నానని యేసు నామములో నీ కుమార్తెలో ఉన్న అనారోగ్యం ఇప్పుడే విడుదలైపోవును గాక. ఇప్పుడే విడుదలైపోవును గాక. బాగు చేసి నీ కృపలోని బలపరచు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్య గొప్ప కార్యాలు జరిగించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. చేతులెత్తి చెప్తాం గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా యవన బిడ్డలు ఎంతగానో తండ్రి వారి ప్రయాణంలో తండ్రి నిర్లక్ష్యంగా ఉన్నారయ్యా. నీ బిడ్డ బోడిపోగి యోహాను బట్టి వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ దిన ప్రాయం రాత్రి వేళ సమయంలో ప్రభువా ఆ బైక్ నుంచి కింద పడి యాక్సిడెంట్ అయ్యిందంటయ్యా. ప్రభు ఆ బిడ్డకి ఎటువంటి బలహీనత కానీ ఎటువంటి తండ్రి సమస్య కానీ ఏ బాధ రాకుండా అయ్యా తన భార్య బిడ్డలు సంతోషంగా అయ్యా కలిసి జీవించడానికి నీ కుమారుడు తండ్రి ఆ బలహీన స్థితిలో ఎక్కడ దిగజారకుండా అయ్యా నీ బిడ్డ చుట్టూ నీ కంచేస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యమును శక్తిని బోడిపోగు యోహాను బట్టి వందనాలయ్యా. అయ్యా స్తోత్రం 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 స్తోత్రం.
యోహాను గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. దయతో మీరు జ్ఞాపం చేసుకోండి నాయన. అవునయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, అవునయ్యా. పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి, దయచేయి నాయనా. పరిపూర్ణమైన విడుదల మీరు ఇవ్వండి. అవునయ్యా. ఓ, నీ హస్తాన్ని మీరు తాకండి అయ్యా. ఆమేన్. నిన్ను స్వస్థపరిచే అని నేనేనన్నా. ఓ, ఆ విధంగా మీరు బాగు చెయ్యండి అయ్యా. అవునయ్యా. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా నిన్ను వారికి కలిగిన బిడ్డలుగా క్షేమాన్ని మీరు దయచేయండి అయ్యా. దయచేయ్యా. భద్రతను మీరు దయచేయండి అయ్యా. దయచేయ్యా. స్వస్థతను మీరు అనుగ్రహించండి అయ్యా. అనుగ్రహించు ప్రభువా. ఆర్థికంగా మీరు మెరుగుపరచండి అయ్యా. స్తోత్రం. కుటుంబం యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి అయ్యా. అవునయ్యా. ప్రతి కొరతను మీరు తీర్చండి అయ్యా. స్తోత్రం. సమృద్ధిని మీరు దయచేయండి అయ్యా. యేసు నామములో ప్రతి కొరత తీర్చబడును గాక. ఆమేన్. యేసు నామములో స్వస్థత పొందుకొనును గాక. ఆమేన్. యేసు నామములో విడుదల కలుగును గాక. వారుంటున్న గుడారము చుట్టూ నీ కంచ, ఓ నీ కాపుదల భద్రత అనుగ్రహింపబడును గాక. ఆమేన్. నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారి తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా మరొకసారి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, సహోదరుడు నాయన కిరణ్ బట్టి, తన భార్య సంఘముని బట్టి, తనకిచ్చిన తండ్రి మగబిడ్డను బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువానికి వందనాలు. అయ్యా. బిడ్డ తన కిరణ్ ఆటో కొరకు తోలుతూ ప్రార్థన ఉండగా, చేస్తూ ఉన్నా. ఆటో తోలుతూ భార్య ఉండగా పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ బిడ్డల ఉన్నా. ఆరోగ్యమయ్యా. తనకు ఆటో వాహనాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. వందనాలయ్యా. ఓ, వారికి చేతి వృత్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. వందనాలయ్యా. నీ సన్నిధిలో బలంగా ఉండాలి. అయ్యా. నీ సన్నిధిలో లోతుగా నాటబడాలి. ఆమేన్. నీ మందిరములో లోతుగా నాటబడాలి. ఆమేన్. సంపూర్ణతను కలుగు చేయండి. ఆమేన్. పరిపూర్ణతను కలుగు చేయండి. ఆమేన్. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. అవునయ్యా. ప్రతి రుణాలు తీర్పవ్వాలి. ఆమేన్. వారి గుడారం చుట్టూ కంచి వేయబడాలి. ఆమేన్. బిడ్డను స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. ఆరోగ్యమయ్యా. ఓ, నీ కాపుదల భద్రతని మీరు దయచేయండి అయ్యా. స్తోత్రం. అవును ప్రభు, తన భార్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అవునయ్యా. క్షేమము కలుగును గాక. ఆమేన్. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని మీరు ఇవ్వండి. ఆమేన్. కుటుంబాన్ని కట్టుకునే తెలివిని మీరు ఇవ్వండి. ఆమేన్. మరొకసారి విరువురిని చేతికి అప్పగిస్తూ ఉన్నా. క్షేమము, శుభము, భద్రత అనుగ్రహించండి. అవునయ్యా. ప్రతి రుణాలు తీర్పోవాలి. వారి చేతి పనులు దీవించబడాలి. ఆమేన్. వారి కష్టాజీతాలు దీవించబడాలి. ఆమేన్. యేసు నామములో చేసిన మనవులు అన్ని కూడా మీరు ఆలకించి మీరు అంగీకరించినందుకు స్తోత్రం చెప్తూ యేసు నామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుతాం. అందరం కూడా ఎక్కడ స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా. ప్రసంగాన్ని బట్టి వందనాలు, ప్రణతిని బట్టి వందనాలు, ఇరువురు బిడ్డలను అయ్యా దేవప్రసాద్ బాబాయిని బట్టి, సంఘసనమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాలలో బలహీనతలు, ఆ కుటుంబాలలో అనారోగ్యాలు, ఆ కుటుంబాలలో అప్పులు బాధలు అయ్యా ప్రియులు ప్రసంగిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. దీన్ని బట్టి ఓ, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. వారి కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అవును ప్రభు, దయతో మీరు జ్ఞాపం చేసుకోండి. నీ హస్తాన్ని మీరు చాపండి అయ్యా. నీ హస్తాన్ని మీరు చాపండి అయ్యా. ఈ కార్యాలు వెల్లడి కలుగును గాక. ఈ కార్యాలు ప్రారంభించబడును గాక. ఓ, నీ హస్తము చాపబడును గాక. నీ హస్తము చాపబడును గాక. యేసుక్రీస్తు నామములో, శక్తి కలిగిన నామములో నీ హస్తము తాకబడును గాక. సంపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించండి అయ్యా. వారి కలిగిన సంతానాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, పిల్లలను బట్టి, వారి గుడారాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. నిత్య అవసరతలను మీరు తీర్చండి. ఆర్థికంగా మీరు మెరుగుపరచండి. శరీర ప్రతి బలహీనత నుంచి విడిపించండి. ప్రతి సమస్య నుంచి విడిపించండి. నీ చేతికి అప్పగించుకోండి.
యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 ప్రభువా, సహోదరుడు రమేష్ విషయమై అయ్యా శారదన విషయమై ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తన కుమారుడు తండ్రి చిన్న వయసు నుంచే ప్రభువా త్రాగుడుకు బానిస అయ్యాడయ్యా. నాశలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డ మీద ఉన్నటువంటి తాగుడు యేసు నామములో విడుదలైపోవును గాక. అయ్యా రమేష్లో ఉన్న బలహీనత యేసు నామములో, ఆ కుటుంబాల శక్తి కలిగిన నామములో, అధికారం కలిగిన నామములో ఓ రమేష్ గారి బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రతి దుర్వ్యసనాలు విడుదల కలుగును గాక. ప్రతి దుర్వ్యసనం నుంచి విడిపించబడును గాక. అది ఎటువంటి బలహీనతని విడుదల కలుగును గాక. నీ హస్తము చాపబడును గాక. నీ హస్తము తాకబడును గాక. యేసు నామములో క్షేమాన్ని మీరు ఇవ్వండి ప్రభువా. సంపూర్ణమైన మార్పునివ్వండి, పరిపూర్ణమైన మార్పునివ్వండి, పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. వారి కుటుంబాన్ని బట్టి మా ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా క్షేమాధారాలు మీరు దయచేసి సంపూర్ణమైన స్వస్థత విడుదల అనుగ్రహించి ప్రతి దుర్వ్యసనాల నుంచి, దుర్వ్యసనాల నుండి విడుదల విమోచన కలుగు చేసి నీ చేతిగా అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. గట్టిగా చెప్తాం, చేతులెత్తి చెప్తాం. స్తోత్రం 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 తండ్రి. అయ్యా ఇరువురు ఆడబిడ్డలయ్యా, పెద్ద బిడ్డ వివాహానికి సిద్ధంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బందులయ్యా, యేసు నామముల బిడ్డ వివాహ విషయం కలగజేసుకున్నా. రమేష్ కుమార్తె పెద్ద విషయం వివాహం కలగజేసుకున్నా. తను చూడబోతే అనారోగ్యంతో ఉన్నాడు. బిడ్డలిరువురు ముగ్గురిని తండ్రి జ్ఞాపకం చేసి వారి వివాహాల విషయాలు అయ్యా సమస్యల మొత్తం నుంచి విడుదల దయచేసి కృపలో భద్రపరచమని యేసు నామంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయ్యా విక్టర్ వివాహ విషయమై ప్రార్థన చేస్తున్నానయ్యా. విక్టర్ వివాహ విషయమై ప్రార్థన చేస్తున్నాను. విక్టర్కి జనీకి మంచి వివాహాన్ని మీరు కలిగించండి అయ్యా. విక్టర్కి జనీకి మధ్య వివాహం కలిగించండి అయ్యా. వారి వివాహం బలపరిచి చేస్తూ ఉన్నాము. తన తల్లిని యవ్వన కాలములో ఉండగా అవునయ్యా వివాహం చెయ్యాలి. అవునయ్యా దయతో మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. మంచి సంబంధము కుదిరినట్లుగా కృప చూపండి అయ్యా. అవునయ్యా కుటుంబానికి సరిపోయే సంబంధం కలిగినట్లుగా కృప చూపండి. ఇంకా వారి గుడారములో వివాహము కావలసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. మూయబడిన ద్వారాలు తెరవబడిన గాక. మూయబడిన తలుపులు తెరవబడిన గాక. ఆటంకాలు తొలగిపోవును గాక. అభ్యంతరాలు తొలగిపోవును గాక. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. నాయనా దయతో మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. దయతో మీరు జ్ఞాపం చేసుకోండి. నీ హస్తాన్ని మీరు తాకండి అయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. వారి చేస్తున్న ప్రతి వ్యాపారాన్ని బట్టి వారి చేతి పనిని దీవించండి. వారి కష్టార్జితం మీరు దీవించండి. వారి ప్రతి అవసరం మీరు తీర్చండి అయ్యా. ప్రతి కొరతను మీరు తీర్చండి అయ్యా. ప్రతి కొదువును మీరు తీర్చండి అయ్యా. నీకే వందనాలు. సహాయం చేసి కృప చూపి నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా యవ్వన బిడ్డ సుమోని బట్టి అయ్యా తన వివాహ విషయం, తన తమ్ముడు బబ్లును బట్టి తన ఉద్యోగ విషయం ప్రార్థన చేస్తున్నానయ్యా. సుమోని వివాహం బబ్లు తన వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి నాయనా, మీరు కనికరించండి అయ్యా. అయ్యో నీ కనికరము రానివ్వండి అయ్యా. నైనా నీకే వందనాలు. వివాహ వయసుకు వచ్చి ఉండగా వివాహం చేయాలని తల్లిదండ్రుల ఆలోచన, వారి
ఆలోచన మీరు సఫలపరచండి అయ్యా, వారి ఉద్దేశములు మీరు సఫలపరచండి అయ్యా. మంచి సంబంధము నాయన వచ్చేనట్లుగా కృప చూపండి అయ్యా. ఓ మీరు తీసుకుని రండి నాయన, మీరు సిద్ధపరచండి ప్రభువా. అయ్యా నీ కృప చూపండి అయ్యా, నీ దయగలిగిన స్థితిని చాపండి అయ్యా. అలాగే మా ప్రభువా ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్న బబుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఓ ఉన్నతమైన చదువులు చదవటానికి సహాయం చేశావు, అందుకు నీకు స్తోత్రము నాయన. అయ్యా కావలసిన ధనాన్ని మీరు ఇచ్చారయ్యా, చదువుకున్న ప్రయాస వ్యర్థంగా పోకుండా ఉన్నతమైన ఉద్యోగము కలుగును గాక, ఉన్నతమైన ఉద్యోగము పొందుకొనును గాక, ఉన్నతమైన ఉద్యోగము సంపాదించుకొనును గాక. నీ గుప్పిళ్ళు ఇప్పి మా ప్రభువా ఉద్యోగాలు అనుగ్రహింప చెయ్యండి. ప్రతి శాపములను తొలగించి ఉద్యోగ రీతిలో ఉండటానికి కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డ తండ్రి బాబురావును బట్టి వందనాలు, తన సతీమణి మరియమ్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. తన బిడ్డల తండ్రి ఐశ్వర్యను బట్టి వందనాలు, తన చదువుల్లో తోడుగా ఉండు. తేజను బట్టి వందనాలు, తన చదువుల్లో తోడుగా ఉండు. రాజానికి వందనాలు. తన బిడ్డల తండ్రి బాబురావును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. బాబుని బట్టి వందనాలు. తన భార్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారిని కలిగి ఉన్న మా ప్రభువా ఆయన వారి సంతానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నతమైన ఉద్యోగాలు కలిగిన వారిగా ఉండాలి. యేసు నామములు, యేసు నామములు మా ప్రభువా చదువుకి కావలసిన ధనాన్ని మీరు దయచేయండి. వారి వ్యాపారాలను మీరు దీవించండి, వారి చేతి పనులను మీరు దీవించండి. వారు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు దీవించండి. వారి కష్టార్జితం మీరు దీవించండి అయ్యా. క్షేమాన్ని మీరు దయచేయండి అయ్యా, భద్రతను మీరు దయచేయండి అయ్యా. ఓ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అవును ప్రభువా ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నతమైన విజయాలు పొందుకోవాలి, ఉన్నతమైన విజయాలు పొందుకోవాలి, ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి, ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి, ఉన్నతమైన ఉద్యోగాలు ఓ రాజా నాయన పొందుకోవాలి. మీరు కనికరించండి నాయన. ప్రతి రుణాలు తీర్పోవాలయ్యా, ప్రతి రుణ బాధలు తీర్పోవాలయ్యా. వారి చేతి పనులను దీవించండి, వారి వ్యవసాయాలను దీవించండి, వారి కష్టార్జితాలను దీవించండి ప్రభువా. గుడారము చుట్టూ మీరు కంచ నీ కాపుదలని భద్రతని మీరు దాచండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం. అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజ్మోహన్ రావు కోసం, అలాగే తన సతీమణి దేవకర్ణమును బట్టి ప్రభువా తనకి ఇచ్చిన బిడ్డలైనటువంటి నాయన సుప్రియాను బట్టి వందనాలు, స్నేహాను బట్టి వందనాలు, రాజమోహన్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఓ మీరు కనికరించండి నాయన, కనికరించండి అయ్యా. ఓ వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రమయ్యా, తన భార్యను బట్టి స్తోత్రమయ్యా, వారి పిల్లలను బట్టి స్తోత్రమయ్యా. క్షేమాన్ని మీరు దయచేయండి అయ్యా, దయచేయండి ప్రభు. నీ హస్తాన్ని మీరు తాకండి అయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా, నీ సిలువ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. నీ రక్తాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి చేతుల మీదకి, వారి నొసట్ల మీదకి సిలువ ముద్ర వేయబడును గాక, పిల్లల మీదకి సిలువ ముద్ర వేయబడును గాక. నీ అమూల్యమైన నీ రక్తము ప్రోక్షించబడును గాక, నీ అమూల్యమైన నీ రక్తము ప్రోక్షించబడును గాక. నువ్వు కార్చిన నీ రక్తము ప్రోక్షించబడును గాక. ఉంటున్న గుడారము చుట్టూ కంచి వేయబడును గాక. ఓ
నీ కాపుదల భద్రతను అనుగ్రహించబడిన గాక. వారి వ్యవసాయాలు వారి చేతి పనులు దీవించబడిన గాక. బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు నీ కాపుదల దయచేయును గాక. నీ కృప అపరిమితముగా కమ్ముకొనును గాక. నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుతాం. గట్టిగా చెప్పండి. మన మధ్యలో యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కల అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము అందరూ చప్పట్లు కొడతాము. యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదూరములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహుదూరములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా కొట్టుకో. రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము. అందరూ పాడదామండి. యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్ష తొలగించెను సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారమునే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు, తండ్రి గారు అనేటువంటి యాకోబు నాన్న గురించి, అమ్మను గురించి ప్రార్థన చేద్దాం. వారిలో ఉన్న బలహీన స్థితులను, వారిలో ఉన్న అనారోగ్య స్థితులను స్తోత్రం 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 స్తోత్రం. చేద్దామండి. మంచి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యాకోబు గారు వృద్ధాప్యములో ఉన్న తన భార్య వీరూరిని దేవుడు జ్ఞాపం చేసుకున్నట్లుగా, దేవుడు తన హస్తాన్ని చాపునట్లుగా, దేవుడు తన హస్తాన్ని
రెక్కలు చాపునట్లుగా ఆరోగ్యం అందరం అయ్యా. కలిసి ప్రార్థన చేద్దామండి. ఆరోగ్యం అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా మిగిలిన శేష జీవితము ఆయన కొరకే జీవించును గాక, ఆయన కొరకే బ్రతుకును గాక, ఆయన కొరకే నిలబడును గాక, ఆయన కొరకే సాక్షిగా నిలబడును గాక, ఈ ప్రాంతానికి మాదిరికరంగా జీవించును గాక. ప్రభువా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. కాపుదల దయచేయండి, భద్రతని మీరు దయచేయండి. అవును ప్రభువా, కుమారుల కొరకు, కోడళ్ళ కొరకు, మనసంతాన కొరకయ్యా, గుడారము కొరకయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నా. క్షేమము కలుగును గాక, శుభము కలుగును గాక, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడాలి, సంపూర్ణమైన స్వస్థత కలగాలి, సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకోవాలి. ప్రభువా మీరు సహాయం చేయండి, కృప చూపి నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుతాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ చిన్నమ్మ లలిత మాణిక్యాన్ని గురించి, నరసింహారావు గురించి ప్రార్థన చేస్తూ వారి బిడ్డల గురించి కూడా ప్రార్థన చేద్దాం. వారి కుటుంబంలో త్రాగుడు, బానిసత్వ సమస్య, ఆర్థిక బాధలు, యేసయ్యా అప్పుల సమస్యలు, అప్పుల బాధలోంచి విడుదల లలిత మాణిక్యాన్ని తండ్రి అప్పుల బాధలోంచి విడుదల అయ్యా, నీ బిడ్డ చేసినటువంటి ముగింపులోనికి వచ్చాం, ప్రార్థన ముగింపులోనికి వచ్చాం. అందరికీ నీ బిడ్డ తండ్రి అనారోగ్యం వల్ల, తన అప్పుల బాధల వల్ల, తన చేస్తున్నటువంటి అగత్య అయ్యవు నాయన, అయ్యా తన మనసును చేస్తున్నాములో నాయన నీవేపు తిప్పు నాయన, వారి మనసు నీవేపు తిప్పు నాయన. వారి అప్పుల బాధలు విడుదలైపోవును గాక, వారి తాగుడు యేసునామములో విడుదలైపోవును గాక, వారి తాగుడు యేసునామములో విడుదలైపోవును గాక. తన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా త్రాగుడు వల్ల కుటుంబం చిన్న బిడ్డ అవుతుందయ్యా. దయచేసి గత దినములో చెల్లమ్మ తండ్రి సమస్యల మయలోకి దిగజారిందని విన్నానయ్యా. ఆ ఆత్మ యేసు నామములో విడుదలైపోవును గాక, ఆ ఆత్మ యేసు నామములో విడుదలైపోవును గాక. చెల్లెముడి జ్ఞాపకం చేసుకోయ్యా, వారి అప్పులన్నీ విడుదలైపోవాలి, క్షేమము దిగి రావాలి అయ్యా. ప్రణాళికబద్ధమైన జీవితంలో నడవాలయ్యా. నరసింహరావు యొక్క తండ్రి తాగుడు నుంచి విడుదల, నరసింహరావు తాగుడు నుంచి ఇప్పుడే విడుదల గాక అని ప్రార్థన చేస్తూ కుటుంబంలో క్షేమం ఇయ్యండి అయ్యా. బిడ్డలకు ఆరోగ్యము, శక్తిని, బలమని నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసుకి అందరం చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చివరిగా అయ్యా దేవా చిన్నతను బట్టి వందనాలయ్యా. ప్రభువా తండ్రి, అయ్యా గత 2 మాసాల క్రితం నాయన అవునయ్యా, మామయ్య చనిపోయి ఓ తండ్రి అంత ఒంటరిగా ఉంటుంది ప్రభు. అవునయ్యా, నువ్వు ఆదరించే దేవుడుగా ఉండయ్యా. ఆరోగ్యము నాయన, అవునయ్యా, శక్తిని, బలమునిచ్చి ఆమేన్. నీ కృప చేతు మాత్రమే నీ బిడ్డలు నింపమని అడుగుచున్నానయ్యా. అవును తండ్రి, దర్శించిన ప్రభు సహాయము దయచి తల్లి గారిని తన బిడ్డలు నాయన హేబేలును బట్టి వందనాలు చెల్లిస్తూ, తండ్రి యోహాను బట్టి వందనాలు, వందనాలయ్యా, దేవదాసును బట్టి వందనాలు. అవును ప్రభు. హేబేలుకు ఉన్నటువంటి అప్పుల బాధలు యేసు నామములో విడుదల కలుగును గాక, విడుదల యేసు నామములో నీ కుమారుడికున్న అప్పులు విడుదలైపోవును విడుదల గాక. కలుగును గాక. తన చేతి హస్తాన్ని దీవించండి, తన కుమారులు కుమార్తెలను దర్శించండి, తన మనమరాలు మన బుద్ధి మనవరాలను దీవించి ఆశీర్వదించమని అవును తండ్రి. కుటుంబం చుట్టూ నీ కంచెయ్యా, అవును తండ్రి. కుటుంబం చుట్టూ నీ కాపుదలయ్యా. అయ్యా బిడ్డలు జ్ఞాపకం చేసుకో, అవును. ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు నాయన విడుదల కలుగును. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండమని సహాయం నీకు వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని సన్నిధిగా అప్పు చెప్తున్నాను ప్రభువా. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసుకి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెప్పగలం స్వరాలెత్తి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మంచి తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించాడు, గొప్ప కార్యాన్ని మొదలు పెట్టినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కిన్నెర దేవదాస్ విషయమై ప్రార్థన చేద్దాం.
కుటుంబంలో త్రాగుడు బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి త్రాగుబోతు యేసు నామములో ఆ త్రాగుడి నుంచి విడుదల వచ్చిన ఈ ప్రాంతమంతా ప్రభువుకి స్వాధీనమవును గాక. ఈ ప్రాంతమంతా ప్రభు స్వాధీనంలో ఉండును గాక. ప్రతి ఒక్కరు యేసు నామములో నీ కృప పొందుకొనును గాక. అయ్యా దేవదర్శులు ఉన్న తాగుడు నుంచి విడుదలయ్యా. తన భార్యను దీవించండి, తన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసి వారి చదువుల్లో తోడుగా ఉండండి. వారి యొక్క తండ్రి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి. వారి పనిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభువా బిడ్డల వివాహాల విషయం దర్శించి సమస్త జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. ఢిల్లీలో చదువుకుంటున్నటువంటి కుమార్తెను బట్టి భవ్య దీపం ప్రార్థన చేద్దాం. బిడ్డ ఢిల్లీలో ఒంటరిగా ఆ యొక్క ప్రాంతంలో చదువు కోసం వెళ్ళేటప్పుడు తన చుట్టూ ప్రభువాన్ని స్నేహితులు సమకూర్చయ్యా. సమస్త యవ్వనములో నీ కాడి మోపమని అడుగుచున్నాను. నీ కాడి మోపమని ప్రార్థన. చదువులో దీవించండి, విద్యలో తండ్రి నీ జ్ఞానం ఇవ్వండి. అవును తండ్రి దీవించండి అయ్యా. అవును తండ్రి ఒంటరిగా దూర ప్రాంతంలో ఉంటుంది అయ్యా. నీ కృప చూపు నాయనా, నీ ప్రేమ చూపు నాయనా. తన హాస్టల్లో తోడుగా ఉండయ్యా, తన కాలేజీలో నీ కృప ఉంచయ్యా. అవునయ్యా. స్నేహితులు తండ్రి మంచి భద్రత కలిగిన స్నేహితులను ఇవ్వండియ్యా. నీ తండ్రి నీ చేతులకు తన భవిష్యత్తును అప్పచెబుతున్నానయ్యా. ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. భవిష్యత్ అంతా ప్రభువా నీ కృపలో భద్రపరచు. గొప్ప సివిల్ సర్వెంట్ గా చూడాలి అయ్యా. బిడ్డను జ్ఞాపకం చేసుకో, అట్టి జ్ఞానము దయచేయండి. లోక సంబంధమైనటువంటి తండ్రి శరీరాశ యేసు నామములో విడుదలైపోతున్నాను. ఎవరి బిడ్డలయ్యా లోక సంబంధమైన కోరికలు రావచ్చేమో, యేసు నామములో వాటిని కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ మనసు తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి బిడ్డను దీవించండి, తన చదువులో తోడుగా ఉండండి అయ్యా. ఈ సంవత్సరం 3వ సంవత్సరం తండ్రి కంప్లీట్ చేసుకోండి. వచ్చే సంవత్సరంలో ప్రభా సివిల్ సర్వెంట్ గా ప్రభా నీ కుమార్తె తండ్రి కోచింగ్ వెళ్తూ ఉండగా నీ కృప చూపండి అయ్యా. అలాగనే అయ్యా ఇదిగో తండ్రి బిడ్డను బట్టి వందనాలు అయ్యా. బిడ్డ చదువుల్లో తోడుండయ్యా. ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయండి అయ్యా. భవిష్యత్తుని చేతులుగా చెప్తున్నానయ్యా. బిడ్డ చుట్టూ నీ కంచ, బిడ్డకు భవిష్యత్తు తండ్రి మీరు జ్ఞాపకం చేయండి. కృపలో నీ ప్రేమలో నీ నీడలో ప్రభువా బిడ్డలు దీవించి ఆశీర్వదించమని అయ్యా. అందరూ లేచి నిలబడండి. మంద బుద్ధిని తొలగించి నీ కృపలో భద్రపరచండి. చేతి హస్తాలను దీవించండి అయ్యా. జ్ఞానము పుట్టించండి, శక్తిని పుట్టించండి. నీ సన్నిధిలో నిలబడే బిడ్డగా, నీ పనులు చేసే బిడ్డగా బిడ్డలు దీవించండి. దావీదుని బట్టి వందనాలయ్యా. బిడ్డలో ఉన్న బలహీనతలు, అనారోగ్యాలు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల మీద ఆధారపడే సన్నిధిలో నిలబడే విధంగా, నామాన్ని మహిమపరిచే విధంగా ప్రభువా నెలలో ఒక దినం ఈ రీతిగా నీ సన్నిధిలో గడుపుచున్నామయ్యా. మంచి శక్తిని బలమును దయచేయండి అయ్యా. నీ రక్తంతో కడగండి అయ్యా. ఇక్కడ కూడి ప్రతి బిడ్డ బలహీన నామంలో విడుదలైపోవుడుగా, అనారోగ్యం యేసు నామములో విడుదలైపోవుడుగా. ప్రతి బిడ్డల మీద జ్వరమా యేసు నామములో గతిస్తున్నాము. ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. శక్తిని బలమనియండి అయ్యా. అయ్యా నీ సేవకురాలు దీవించండి అయ్యా. తన ఆఫీసులో తన అధికారులు దయ పుట్టించండి అయ్యా. తన మీద వ్యతిరేకంగా వేస్తున్న ప్రతి దాడి యేసు నామములో విరగొట్టబడుగాక. నీ కుమార్తెకి ఆరోగ్యమును శక్తి కలిగిపోవునుగా అయ్యా. నీ కుమార్తె తండ్రి అవసరాన్ని బలపరిచి సేవకు ఎంతో తండ్రి ముందు నడిపిస్తుందయ్యా. ఈ సేవకు కావాల్సినటువంటి ప్రతి విధములైనటువంటి ప్రభువా సహకారిగా ఉంటుందయ్యా. ప్రభువా నీ కుమార్తెని దీవించు అయ్యా. నీ కుమార్తెకి జ్ఞానము శక్తిని బలమును ప్రార్థనాత్మతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. ఇంకొన్న మోకాటి అనుభవంలోనికి తండ్రి బలంగా నడిపించు
ప్రభు జ్ఞాపకం చేసుకో అయ్యా. వరికుంట సునీతను బట్టి ఇస్మాయిల్ బట్టి వందనాలు అయ్యా. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా. వారికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. నీ కృపలో భద్రపరచండి అయ్యా. దిగిరెడ్డి పాలెంలో ఉన్నటువంటి తండ్రి మరి నాయనమ్మను బట్టి వారి బిడ్డల తండ్రి ఇరువురు ఆడబిడ్డలు ఇరువురు మగ బిడ్డల బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ప్రభా ఇంకనో ప్రభా వారి చుట్టూ నీ కంచా కాపుదల అయ్యా. కుటుంబం అంతా చిన్న బిడ్డకుందయ్యా. యేసు నామములో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండును గాక. యేసు నామములో దీవించండి అయ్యా. అయ్యా రోజు మన బట్టి వందనాలు. తన భర్త అయ్యా తన భర్తను బట్టి తన కుమారుడు దేవదాసుని మరి ముగ్గురు బిడ్డలు బట్టి జ్ఞాపకం చేసుకోనయ్యా. అప్పుల సమస్యలు, తాగుబోతు సమస్యలు అయ్యా, అనారోగ్య సమస్యలు యేసు నామములో ఆ కుటుంబాన్ని ఇప్పుడే సమస్యల నుంచి విడుదల అయ్యా. రోజు నెలను బట్టి వందనాలు అయ్యా. తన ఒంటరి జీవితంలో చిన్న బిడ్డలు తీసుకుని అయ్యా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. తన నడుములో ఉన్న బలహీన స్థితిని యేసు నామములో విడుదల కలుగా. ఎవరు ప్రాయుడు కుమార్తెను దీవించండి అయ్యా.